సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి. ఉమ్. అసలు రైతులకు కావచ్చు, గ్రామాల్లో ఉండే సామాన్యులకు కావచ్చు, అసలు ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ప్రభుత్వం అయితే బాగానే ఉంది, బాగానే పనిచేస్తుంది. మెల్లిమెల్లిగా 1 by 1 అన్ని సర్దుకుంటా ఆ పోయిన ఇబ్బందులన్నీ సరి చేసుకుంటా గవర్నమెంట్ అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు కానీ లేదు, అది ముసలాళ్ళకి పింఛన్ కానీ లేదు, ఈ మొన్న తల్లికి వందనం కానీ గ్యాస్ బండ్లు కానీ అట్లా 1 by 1 అంటే అటు ఆర్థిక ఇబ్బందులు చూసుకుంటా ఇటువైపు జనాన్ని కూడా కవర్ చేసుకుంటా అమరావతి, పోలవరం. చంద్రబాబు అనుభవం ఉంది కాబట్టి, అనుభవం ఉన్న ఆయన పాలన ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది, అనుభవం లేని పాలన ఎట్లా అయిపోయిందో అట్లానే బాగానే ఉంది మొత్తానికి సెట్. మీరు చాలా ఏళ్ళ బట్టి రాజకీయాలు కావచ్చు, ఈ ప్రభుత్వాలు ముఖ్యమంత్రి చూస్తున్నారు. సో గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, ఈ ఒక్క సంవత్సరం చంద్రబాబు నాయుడు పాలన. రెండింటికి తేడా ఏంటి, పెద్ద తేడా ఏంటి, ఏం చెప్తారు? ఏంటంటే స్వేచ్ఛ లేదు. మెయిన్ జగన్ పాలన, జగన్ కొత్తగా రావటం వల్ల లేకపోతే ఎవరు చెప్పిన మాటలో వినటం వల్ల కానీ ఒక కక్షపూరితమైన రాజకీయ యువకుడు. మేము కూడా ఒకప్పుడు రాజశేఖర్ అంటే మెడకాయ కోసుకునే వాళ్ళం. రాజశేఖర రెడ్డి అభిమానులా? బాగా రాజశేఖర రెడ్డి అంటే ఇంకా మాట అంటే ఉండి ఊరుకునే వాళ్ళం కాదు. ఏదో అట్లా ఉండేది ఫస్ట్ నుంచి. మాకు కాంగ్రెస్లో ఉంటాను వల్ల ఎట్లన్నా కానీ మాకు అట్లా కాంగ్రెస్కే ఉన్నాం. ఆ కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి నాయకుడు, మెయిన్ నాయకుడు కాబట్టి మాకు బాగా అభిమానం. తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా అట్టనే చేస్తాడు అనుకున్నాం. ఓటు అయిపోయినా మేము ఆశపడ్డాం చేస్తాడులే ఆయనలాగా అని. ఈయనేందంటే ఒక కక్షపూరితమైన రాజకీయం కడుపులో పెట్టుకొని ఎవరిని మాట్లాడిపోవటం, అమరావతిని స్టాండు మార్చుకోవటం, పోలవరం ఆగిపోవటం, దానివల్ల అన్ని ఇబ్బందులు వచ్చేసి అప్పులు తెచ్చి ఊరికి పనిచేశాడు పనికి రాకుండా. అందువల్ల ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం, శాంతం క్లోజ్ అయిపోయింది. అందువల్ల వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. టైం పట్టింది, సంవత్సరమేగా, ఇంకా 4 సంవత్సరాలు టైం ఉందిగా. అది అంటే పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉందా? చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎమ్మటే అవదో, కొంచెం టైం పట్టిద్ది, చేస్తాడు. వీళ్ళిద్దరు ఉన్నారుగా, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి నిధులు తేవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు తెనాలి రోడ్డు ఉంది, అసలు మామూలుగా తెనాలి వెళ్ళాలంటే దేవుడు కానొచ్చాడు, ఎక్కడో దాకా కాదు, మాకు దగ్గరేగా. నెంబర్ 1 ఉంది, రోడ్లు అన్నీ బాగుంటాయి. ఇద్దరు బాగానే చేస్తున్నారు, పవన్ కళ్యాణ్. మేము వాస్తవం జనసేన అయినా కానీ మాకు బాబు గారితో బాగానే ఉంది. ఇక్కడ లోకేష్ కూడా నెంబర్ 1 చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన అసలు పార్టీ లేదు, ఏం లేదు, ఎవరు వెళ్ళినా కానీ లోకేష్ మేము ఎవరికి ఊహించలా వాస్తవంగా లోకేష్ ఎట్టు చేస్తాడని. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు బాగా, నీ డౌటే లేదు. మార్పు తీసుకొచ్చాడండి బాగా అసలు లోకేష్ నెంబర్ 1 చేస్తున్నాడు వరకు. దాంట్లో పార్టీ లేదు, ఎవరు వెళ్ళినా చేస్తున్నాడు. పింఛన్లు కానీ ఇంకోటి నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి 5-6 రాపిచ్చాడు పింఛన్లు. అది ఇబ్బంది ఏం లేదు. లోకేష్ మాత్రం 100% మార్పులు వేయచ్చు, బాగా చేస్తున్నాడు. చేస్తున్నాడు, అసలు ఇల్లు అల్లం లేదు, ఫ్రీగా ఉంటున్నాడు. ముందు వెళ్తానికి, దగ్గరికి వెళ్తానికి ఫ్రీగా ఉంటున్నాడు, బాగుంది, ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఇల్లు కలిసి ఉన్నాలో ఇబ్బంది లేదు. కాదు చిన్న ఏమైనా ఉన్నా అవన్నీ సరి చేసుకొని బాబు గారు కలుసుకొని వెళ్తే బాగుంటుంది మరి అని ఆశిస్తున్నాను. బాగుంది. అంటున్నాడు కదా ఎవరు, జగన్మోహన్ రెడ్డి. వస్తానంటంలో తప్పులేదు. అనపోతే ఇప్పుడు నేను వస్తాననిపోతే కేడర్ అని తెలిపోయిద్దిగా. చెప్పండి బాబాయ్, అంటే మీరు ఊర్లో ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరకాల పరిపాలనపైన ప్రజలు అంటే అందరూ సానుకూలంగా ఉండాలని లేదు, మెజార్టీ ప్రజలు సానుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా? ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కాకుండా ఇంకా 5-6% కూడా ఇటే ఉన్నారు. ఓట్లు వేసిన పర్సెంట్ కాకుండా కూడా ఇంకొక 7-8% కూడా ఇటే ముగ్గారు ఇవాళ. అంటే గతంలో టీడీపీ అంటే కూటమికి ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన బాగుంది అంటున్నారు. కాకపోతే బయటపడతలే ఎందుకులే అని అట్టున్నారు, కానీ బాగానే ఉంది అంటున్నారు. మొత్తంగా అంతా ఇబ్బంది ఏం లేదు ఎవరికి. కాకపోతే వీళ్ళు చెప్పుకోవటమే ఏదో అదే ఇది అదే చెప్పట్లా. మొత్తం మీద బాగుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి ఉండాలా. ఏదన్నా ఈ కూటమిలో ఏదన్నా చిన్నవి వచ్చినా అవి సరి చేసుకుంటే ఈ జగన్ అటు చెప్పుకోవటమే జీవితకాలం. అది దానిలో అనుమానం లేదు.